ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో 18th May 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th May అయితే స్టార్ట్ కాబోతుందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో May 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి May 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా May 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది May 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4,600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3,741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. సో ఫస్ట్గా మనం గమనించినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ఏ సంస్థ సహాయంతో ఇండియన్ నేవీ విజయవంతంగా నేవల్ యాంటీ షిప్ మిజైల్ను పరీక్షించింది? ఆన్సర్ వచ్చేసి DRDO అండి. చూడండి, DRDO సహకారంతో, DRDO అనగానే ఫుల్ ఫామ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి షార్ట్ ఫామ్స్ యొక్క ఫుల్ ఫామ్స్ తెలుసుకుంటే మీకు ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే DRDO హెల్ప్తో ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్గా యాంటీ షిప్ మిజైల్ను పరీక్షించింది. అంటే హెలికాప్టర్ ద్వారా, అర్థమైందా మీకు? హెలికాప్టర్ నుండి ఒక మిజైల్ని వదిలితే ఆ హెలికాప్టర్ నుండి షిప్స్ని ధ్వంసం చేయడానికి సంబంధించిన నేవీ యాంటీ షిప్ మిజైల్స్ అనమాట. అయితే దీన్ని స్వదేశంగా డెవలప్ చేశారు అండ్ నేవల్ యాంటీ షిప్ మిజైల్ అంటారు దీన్ని. సీకింగ్ 42B హెలికాప్టర్ నుంచి దీన్ని టెస్ట్ చేశారు. ఒడిశాలో బాలాసోర్ తీరంలో దీన్ని టెస్ట్ చేసినట్లుగా అధికారులు చెప్పడం జరుగుతుంది. అండ్ నేవల్ యాంటీ షిప్ మిజైల్ను టెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. తర్వాత సెకండ్ వన్, క్రింద వాటిలో ఏ దేశం ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై నిషేధం విధించింది? ఓకే, ఆన్సర్ వచ్చేసి కెనడా అండి. ఉక్రెయిన్పై ఇప్పటికే చాలా దేశాలు నిషేధం విధించాయి దేశంపై, కానీ ఇప్పుడు కెనడా పర్టికులర్గా దేశంతో ఇంతకుముందే నిషేధం విధించడంతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్పై ఆంక్షలు విధిస్తూ ఆయనపై నిషేధం విధించిందనమాట. అంతేకాకుండా అతనితో పాటు కొంతమంది వ్యక్తుల్ని, పొలిటికల్ లీడర్స్ని కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడం అంటే ఇకపై ఆ దేశానికి సంబంధించిన ఆ బ్యాన్ చేసిన వ్యక్తులు ఎవరు కూడా ఈ దేశానికి విజిట్ చేయడం అవ్వదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఏవి కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట ఇంకా. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, ఏ దేశ మాజీ ప్రధానమంత్రి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివాలన్, గుర్తుపెట్టుకోండి, పెరరివాలన్ విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది, అంటే సుప్రీంకోర్టు. ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. ఓకే, ఇండియా అంటే మన భారతదేశం. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు చాలా కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 3 దశాబ్దాలుగా పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి అయిన ఏజీ పెరరివాలన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. పెరరివాలన్ విడుదలతో ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర నిందితులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే 1991 May 21న తమిళనాడులో శ్రీ పెరంబందూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ పైన ధను అనే మహిళ ఆత్మహత్య దాడికి పాల్పడింది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది చనిపోయారు. ఈ కేసులో 7 దోషులుగా తెలుస్తూ 1998లో వారికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది.
ఇంకా ఈ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ బై చేస్తారో వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి తెలుగులోనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత 4th వన్, ఏ సంవత్సరంలో భారతదేశంలో 6G టెలికాం నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానున్నారంటే 2030 అండి. ఓకే, చూడండి, భారత్లో 2030 నాటికి 6G టెలికాం నెట్వర్క్ అందుబాటులోకి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేశారు. ఈ నెట్వర్క్ స్టార్ట్ అయ్యే టైంకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందరికీ అందుబాటులోకి తేవాలనేది దీని ఉద్దేశం. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అండ్ అథారిటీ. సో రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట ట్రాయ్ అంటే. దీని యొక్క రజోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేశారు. 5G అనేది కొన్ని నెలల్లో స్టార్ట్ కాబోతోంది. 5G వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం 5Gలో ఉన్నాం, ఇంకా 6Gని చాలా దేశాలు ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నాయి. అండ్ మనం కూడా 6Gని 2030 కల్లా అందుబాటులోకి తెచ్చుకుంటామని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ 2022 నుండి 2030 వరకు కూడా 5Gలోనే ఉంటామనేది దీని అర్థం. ఓకే, అండ్ 5G నెట్వర్క్ అందుబాటులోకి వస్తే వచ్చే 15 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 35 లక్షల కోట్ల మేర విస్తరిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి 5G నెట్వర్క్ ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ వ్యవస్థ ఎక్కువైపోయింది కదా. సో ఇంకా ఆన్లైన్ వ్యవస్థలు ఫ్యూచర్లో చాలా రాబోతున్నాయి. అండ్ ఉద్యోగాలు కూడా ఇంకా ఆన్లైన్లోనే జరుగుతాయి, ఇంకా ఆఫీసులు ఉంటాయో ఉండవో కూడా చెప్పలేని సిచ్యువేషన్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే సో ఈ 5Gని ఫస్ట్ కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, చండీగఢ్, అహ్మదానగర్, లక్నవూ, గాంధీనగర్లో ఫస్ట్ టైం టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మిగతా నగరాలకి అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ 5th వన్, ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ తాజా అధ్యయనం ప్రకారం కాలుష్యం కారణంగా సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి 90 లక్షల మంది అండి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 మిలియన్లు అంటే 90 లక్షల మరణాలు జరుగుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి చెప్పడం జరిగింది. అంటే కనీసం 6గురిలో ఒకరు కారు కానీ ట్రక్కులు కానీ పరిశ్రమ నుండి వచ్చే ఏదైతే పొల్యూషన్ ఎయిర్ ఉంటుందో దానివల్ల చనిపోతున్నారంట. అండ్ మరణాల సంఖ్య 2000 నుంచి 50% పెరిగింది. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే డెత్ రేట్ అనేది 55% అనేది పెరిగిందని చెప్తున్నారు. ఇదంతా కూడా ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం తెలిసింది. దీని ప్రకారం బంగ్లాదేశ్, ఇథియోపియా దేశాల్లో కాలుష్యం కారణంగా 142,883 మరణాలు సంభవించాయి. అండ్ 142,883 మరణాలతో మొత్తం కాలుష్య మరణాల్లో టాప్ 10 దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ 7th ప్లేస్లో ఉంది. అంటే రీసెంట్ డెత్స్ అనమాట ఇవి. అండ్ సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని చెప్తున్నారు. కాలుష్యం 2019లో 2.3 మిలియన్ల భారతీయులను చంపింది. అండ్ 90% కంటే ఎక్కువ కాలుష్య సంబంధిత మరణాలు తక్కువ ఆదాయ మరియు మధ్య ఆదాయ దేశాల్లోనే వస్తున్నాయంట. అంటే భారతదేశంలో 2.36 మిలియన్లు అంటే 23 లక్షలతో, అంటే ఇప్పటి వరకు చనిపోయిన వారు కాలుష్యం వల్ల 90 లక్షల మంది చనిపోయారు కదా, అందులో 23 లక్షల మంది చనిపోవడంతో పొల్యూషన్లో మన ఇండియా టాప్లో ఉందంట. 2nd ప్లేస్లో చైనా ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6th వన్, ఏ రాష్ట్రం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరిగింది కదండి. అందులో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో కొంత ప్రాంతాన్ని కోనసీమగా ప్రకటించారు. అయితే దాన్ని అంబేద్కర్ కోనసీమగా, అంబేద్కర్ పేరు ఖచ్చితంగా ఉండాలి అనే ఒక వాదన రావడంతో కోనసీమ జిల్లాను మారుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారన్నమాట. ఈ మేరకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 7th వన్, ఇండిగో సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి పీటర్ ఎల్బన్స్. మన ఇండియాలో అతిపెద్ద దేశీయ క్వారియర్ సంస్థ ఇండిగో తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పీటర్ ఎల్బర్ను నియమించినట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఆ స్థానంలో రొనోజోయ్ దత్తా ఉన్నారండి. ఆయన పదవి విరమణ చేయబోతున్నారనమాట సెప్టెంబర్ 30న. అతను పదవి విరమణ చేయగానే ఆ ప్లేస్లో పీటర్ ఎల్బర్న్ అయితే నియమితులవుతారు. అండ్ 2014 నుండి ఎల్బర్న్స్ కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ యొక్క ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేశారు. అతను ఎయిర్ ఫ్రాన్స్ అంటే కేఎల్ఎం గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా ఎయిర్లైన్స్లో పనిచేశారనమాట. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత 8, వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ కోసం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్, దీనే NELS అంటారు. ఈ కోర్సులని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ అండి. ఓకే,
చూడండి, వైద్యులు, నర్సులు, మెడిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ను అనే కోర్సులను సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ప్రారంభించారు. ఓకే, అండ్ శిక్షణ మాడ్యూల్స్తో పాటు ఎన్ఈఎల్ఎస్ కోర్సును అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శిక్షణ మౌలిక సదుపాయాలను డెవలప్ చేయాలని ఆమె కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా అత్యవసర విభాగాలు, అంబులెన్స్ సేవలలో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులకు కేడర్ రూపొందించడం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. నిపుణుల సంప్రదింపుల తర్వాత వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ కోసం ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ మాడ్యూల్ను అభివృద్ధి చేయడం, ఎన్ఈఎల్ఎస్ కింద కార్యకలాపాలు భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్స్ ఆధారంగా కేంద్ర రాష్ట్ర పరిధిలో వైద్య కళాశాలలో నైపుణ్యం ఆధారిత శిక్షణ అందించడానికి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం, సన్నద్ధత చేయడం దీని ఉద్దేశం అనమాట. అంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైద్యులు కానీ, నర్సులు కానీ, పారామెడిక్స్ కానీ పర్టికులర్గా ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళకి నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ రిలేటెడ్ కోర్సుల్ని నేర్పించాలన్నమాట. వీళ్ళకి ఈ 3 కేటగిరీలో ఉండే వైద్యులకి, అంటే లైక్ నర్సులకు కానీ, వైద్యులు కానీ, పారామెడిక్స్, ఈ పర్టికులర్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉండే మెంబర్స్కి ఈ నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కోర్సులను అయితే నేర్పించాలని చెప్పడం జరిగింది. ఈ కోర్సుల మాడ్యూల్ను రిలీజ్ చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్. ఓకే, అండ్ తర్వాత 9, భారతదేశంలో తొలిసారిగా కొరియన్ కంపెనీ సహాయంతో ఏ రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని తురాలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా ఇండియాలో దక్షిణ కొరియా రాయబారి చాంగ్జే బోగ్తో కలిసి డైరెవ్డ్ ఫ్యూయల్ లేదా వ్యర్థాల నుండి ఇంధన ప్లాంట్ను, అంటే వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే ప్లాంట్ను దక్షిణ కొరియా కంపెనీ సహాయంతో 35 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ను అయితే ప్రారంభించడం జరిగింది. లోహాలు, గాజు, కలప, ఈ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు మొదలైన వాటిని మినహా అన్ని వ్యర్థాలను ఇంధన బ్రికెట్లుగా మార్చడం ద్వారా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని పనిచేస్తారనమాట. అంటే ఇప్పుడు చెప్పిన లోహాలు, గాజు, కలప, ఈ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు తప్ప మిగతా వేస్ట్ అంతా తీసుకొని దాన్ని ఇంధనంగా కన్వర్ట్ చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ఈ ప్లాంట్ అనేది పనిచేస్తుంది. ఇంధన బ్రికెట్లను బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మాన్యువల్ హ్యాండ్లింగ్ లేకుండా ఆటోమేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ మెకానిజం ద్వారా ఈ ప్లాంట్ అనేది పనిచేస్తుంది. తర్వాత 10, S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనా ఎంత శాతం? ఆన్సర్ వచ్చేసి 7.3% అండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు ప్రజెంట్ 2022 to 2023 ఈ ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన భారత వృద్ధి రేటు అంచనాలు అనేవి రేటింగ్ సంస్థ అయిన S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 7.8% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని ఫస్ట్ చెప్పింది. ఆ తర్వాత అంచనాను మళ్ళీ మార్చింది. ఎంత అంటే 7.3% తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగడం, దానివల్ల వచ్చే ప్రభావాల వల్ల ఇది పర్టికులర్గా ఇది తగ్గించడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత 11, జీవ ఇంధనాలపై జాతీయ విధానానికి సవరణ చేస్తూ ఏ సంవత్సరానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటే 2018 అండి. అంటే ఈ జీవ ఇంధనాలపై జాతీయ విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని 2018 అంటే ఈ పాలసీని 2018లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 18కి సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన మీటింగ్లో జీవ ఇంధనాలపై జాతీయ విధానానికి సవరణలు అనే పేరుతో 2018కు ఆమోదం తెలిపారు. అంటే అప్పుడు తీసుకొచ్చిన ఏవైతే పర్టికులర్ విధానం ఉందో ఆ విధానాలకి సవరణలు చేస్తూ ఈ పాలసీని తీసుకొచ్చారు. దీన్ని బయోఫ్యూయల్ పాలసీ అని కూడా అంటారు. ఓకే, ఈ పాలసీలో కొత్తగా ఫీడ్ స్టాక్ అనుమతి ఇచ్చింది. 2030 కల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ని కలిపేందుకు అనుమతి ఇచ్చిందనమాట. అంటే ఈ బయోఫ్యూయల్ పాలసీలో ఏమేమి చేయాలి అంటే ఫ్యూయల్కి సంబంధించి ఆయిల్ రిలేటెడ్, బయోఫ్యూయల్కి రిలేటెడ్ అన్ని విషయాల మీద ఈ పాలసీకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ పాలసీలో ముఖ్యమైనది ఏంటి అంటే పెట్రోల్ 2030 కల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి మనము పెట్రోల్ వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చు అనేది ఈ పాలసీ చెప్తుంది.
స్పెషల్ ఎకానమిక్ జోన్లో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద బయోఫ్యూయల్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇంకొన్ని ముఖ్యమైన డెసిషన్స్ కూడా తీసుకుంది క్యాబినెట్. అవి ఏంటో చూద్దాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణకు మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ 18వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేసుకొని కేంద్ర క్యాబినెట్ మహారత్న, నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుబడులు తొందరగా వాటి నుండి పెట్టుబడులు అనేది ఉపసంహరించుకునేలా వెసులుబాటు కల్పించారు. అండ్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. అంటే దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్కి ఈ మినీరత్న, నవరత్న, మహారత్నాలు ఉండే వాటాలను అమ్మేయచ్చు అనమాట. అమ్మేయడానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీని ద్వారా ఈ కంపెనీల్లో ఉండే గవర్నమెంట్ వాటాను అమ్మేయచ్చు ప్రైవేట్కి. అది పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇందులో పెట్టుబడులు అమ్మాలా అమ్మకూడదు అనేది పూర్తిగా ఈ సంస్థను నడిపిస్తున్న డైరెక్టర్లు ఉంటారు కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళే డెసిషన్ తీసుకోవాలని, ఇంకా ప్రభుత్వం దాని మీద ఎలాంటి డెసిషన్స్ కానీ వాళ్ళతో సంబంధం లేకుండా ఉండేలా స్వతంత్రంగా డైరెక్టర్లకి ఆ బాధ్యత ఇచ్చేశారనమాట. ఓకే, అది. అండ్ వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలనేదే దీని నిర్ణయం. స్వతంత్రంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే దశగా నిర్ణయాలు తీసుకునేందుకు డైరెక్టర్లకు అధికారం కల్పించారు. అది. తర్వాత 12, సీ స్పేస్ అనే పేరుతో సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్న దేశంలో మొదటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ అండి. యాక్చువల్గా ఇప్పుడు అంటూ ప్రభుత్వం తరపున ఒక స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసే ఓటీటీ ప్లాట్ఫాము మన ఇండియాలో రాలా. ఓకే, అలాంటిది కేరళ గవర్నమెంట్ సీ స్పేస్ అనే పేరుతో సొంతంగా కేరళ రాష్ట్రమే నిర్వహిస్తుంది అనమాట ఈ సీ స్పేస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ని. ఓకే, దీన్ని నవంబర్ 1న ప్రారంభించబోతున్నారు. నవంబర్ 1 అనేది కేరళ యొక్క ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు కాబట్టి ఆ రోజున దీన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ సీ స్పేస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన మూవీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీలు ఉంటాయి. సాంస్కృతిక వ్యవహారాల మంత్రి, ఆ కేరళకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ అనౌన్స్ చేశారనమాట. అండ్ ఈ విషయాన్ని కేరళ స్టేట్ తరపున కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చొరవతో ఈ ప్లాట్ఫామ్ అయితే పనిచేస్తుంది. 1975లో స్థాపించబడిన కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియాలో ఫస్ట్ చలనచిత్ర అభివృద్ధికి సంబంధించిన మొదటి ప్రభుత్వ రంగ సంస్థ అంట కేఎస్ఎఫ్డిసి అనేది. తర్వాత 13, వ్యక్తిగత కారణాలతో ఏ రాష్ట్రం లేదా యూటీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా చేశారు అంటే ఢిల్లీ అండి. 5 ఏళ్ల 4 నెలల సుదీర్ఘ పదవకాలం తరువాత పర్సనల్ రీజన్స్ వల్ల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న అనిల్ బైజాల్ గారు తన పదవికి రాజీనామా చేశారండి. అండ్ అలహాబాద్ యూనివర్సిటీలో నుండి ఆర్ట్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఆయన ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ నుండి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ చేసి 1965 బ్యాచ్ మాజీ ఐఏఎస్ అధికారి డిసెంబర్ 31, 2016 ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. అంటే ఇంతకుముందు ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు మన ఇండియాలో. అతను నేషనల్ ఈ గవర్నెన్స్ అడ్వైజరీ గ్రూపు, విద్యుత్, బొగ్గు మరియు పునరుత్పాదక ఇంధన సమగ్ర అభివృద్ధి కోసం సలహా బృందం అండ్ ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అమలు కమిటీకి సలహాదారుడుగా ఉండడం కూడా జరిగింది. ఓకే, అయితే అతను ఎందుకు రాజీనామా చేశారనేది మాత్రం చెప్పలేదు. అది. తర్వాత 14th అండి, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే May 18 అండి. ఇంటర్నేషనల్ వైడ్గా సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహన, సహకారం, ప్రజల మధ్య శాంతిని పెంపొందించడం గురించి. అందులో మ్యూజియంల పాత్ర ఎంత ఉంది, మ్యూజియం చరిత్ర, మ్యూజియాలు అసలు ఏం చెప్తే మనకి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం అనేది తెలియజేయడమే ఈరోజు ఉద్దేశం అనమాట. అండ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ద పవర్ ఆఫ్ మ్యూజియం, అంటే మ్యూజియం యొక్క శక్తి ఏంటి అనేది తెలియజేస్తుంది. తర్వాత 15, 12వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2022 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఒడిశా అండి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 12వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2022లో హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిశా ఫైనల్లో కర్ణాటకపై 2-0తో గెలిచిందనమాట. అంటే ఒడిశా అనేది ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఓకే, అండ్ మన ఇండియాలో హాకీకి అఫీషియల్ పార్ట్నర్ అండి, ఆల్ హాకీ ఇండియాకి అఫీషియల్ పార్ట్నర్ ఒడిశా. అండ్ ఒడిశా ఆ పర్టికులర్ ఈ సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడం అనేది హాకీలో నిజంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయమే. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ సంస్థ సహాయంతో ఇండియన్ నేవీ విజయవంతంగా నేవల్ యాంటీ షిప్ మిజైల్ని పరీక్షించిందంటే డిఆర్డీఓ. క్రింద వాటిలో ఏ దేశం ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై నిషేధం విధించిందంటే కెనడా. తర్వాత క్వశ్చన్ గమనించుకున్నట్టయితే
ఏ దేశ మాజీ ప్రధానమంత్రి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఏజీ పెరివాల్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందంటే భారతదేశం. తర్వాత ఏ సంవత్సరంలో భారతదేశంలో 6G టెలికాం నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానున్నారంటే 2030. తర్వాత ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ తాజా అధ్యయనం ప్రకారం కాలుష్య కారణంగా సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారంటే 90 లక్షల మంది. ఏ రాష్ట్రం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారంటే ఆంధ్రప్రదేశ్లోని. తర్వాత ఇండిగో సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే పీటర్ ఎల్వన్. అండ్ వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ కోసం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కోర్సులను ఎవరు ప్రారంభించారంటే శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్. అండ్ భారతదేశంలో తొలిసారిగా కొరియన్ కంపెనీ సహాయంతో ఏ రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించారంటే మేఘాలయ. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంత అంచనా వేసిందంటే 7.3%. తర్వాత జీవ ఇంధనాలపై జాతీయ విధానానికి సవరణలు చేస్తూ ఏ సంవత్సరానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటే 2018. తర్వాత వచ్చేసి సీస్పేస్ అనే పేరుతో సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రం వచ్చేసి కేరళ. వ్యక్తిగత కారణాలతో ఏ రాష్ట్రం లేదా యూటీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాన్ రాజీనామా చేశారంటే ఢిల్లీ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే May 18. 12వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2022 టైటిల్ విజేత ఎవరు అంటే ఒడిస్సా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ